ఈ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ గురించి చెప్పబోతా ఉన్నాను. అదేంటంటే ఆయన ఈ మధ్య నటించిన గేమ్ చేంజర్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. నిజంగా చెప్పాలంటే ఆయనకు డ్యామేజ్ లాగే నిలబడింది అనమాట. అయితే ఇప్పుడు ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే బుచ్చిబాబు గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చి ఆ సినిమాని ఓకే చేశారు. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారిని కూడా తీసుకున్నారు. దాంతో ఆ సినిమాకి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఏర్పడింది అనమాట. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్ది అని చెప్పి రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు మొత్తం సినిమా అభిమానులంతా ఎదురు చూస్తా ఉన్నారు. దానికి ఇంకా సర్ప్రైజింగ్ గా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆ సినిమా టైటిల్ ఫస్ట్ రిలీజ్ చేశారు. అది పెద్ది అని సినిమా పేరు పెట్టారు అనమాట. దానిలో రామ్ చరణ్ గారి లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అసలు కొంతమంది అయితే పుష్పకి దగ్గరగా ఉందని అన్నారు కానీ ఆ కథకు తగ్గట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. నిజంగా ఆయన టైటిల్ కార్డ్ లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు. అలాగే దాని తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారు డైరెక్షన్ లో సినిమా చేస్తారనమాట. అది కూడా ఆల్రెడీ కథ ఓకే అయిపోయింది. స్క్రిప్ట్ పనులు ఇంకా ఫైనలైజ్ అయ్యే పనులు ఉన్నాయన్నమాట. మన బుచ్చిబాబు గారితో సినిమా అయిపోగానే సుకుమార్ గారితోనే సినిమా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సుకుమార్ గారి తర్వాత రామ్ చరణ్ గారు క్రేజీ డైరెక్టర్ తో చేతులు కలబోతామని తెలుస్తా ఉందన్నమాట. ఆయన ఎవరంటే టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ గారు ఒక క్రేజీ లవ్ స్టోరీ చెప్పారంట. ఆ లవ్ స్టోరీ విన్న రామ్ చరణ్ గారు అసలు నేను ఆరెంజ్ చేసి దెబ్బతున్నాను, కానీ ఈ సినిమా కనుక చేస్తే లవ్ స్టోరీలో ఇది ఒక ఎపిక్ గా నిలబడిపోయింది. నాలాంటి మాస్ హీరోకి ఇలాంటి లవ్ స్టోరీ అయితే చాలా బాగా సూట్ అయింది. అది కాకుండా కొంత టెక్నికల్ గా లవ్ స్టోరీస్ గానీ అలాగే ఆ సినిమా మేకింగ్ ఇవన్నీ కూడా ధనుష్ గారు అయితే చాలా బాగా తీస్తారనమాట. ఆయన సినిమా మేకింగ్ మీద చాలా పట్టుంది. చాలా మోడర్న్ గా టెక్నికల్ గా తీస్తారు. అలాంటి ఆయన ఒక లవ్ స్టోరీ తీసుకొని రామ్ చరణ్ గారిని హీరోగా చేసి సినిమా చేస్తున్నారంటే అది మాత్రం నెక్స్ట్ లెవెల్ న్యూస్. అసలు ఇది తొందరగా పట్టాలెక్కాలని చెప్పి మనం అందరం కోరుకోవాలన్నమాట. నిజంగా అసలు ఇలాగా రామ్ చరణ్ గారిని కొత్తగా చూపించడం అనేది మాత్రం చాలా బాగుంటది. ఆయన ఆరెంజ్ లో చాలా ట్రై చేశారు, కానీ అందులో సక్సెస్ కాలేదన్నమాట. ఇప్పుడు ఆయన యాక్టింగ్ లెవెల్ కూడా మెచ్యూరిటీ చాలా బాగా వచ్చింది. అలాగే ధనుష్ గారు కూడా చాలా బాగా సినిమాలు తీస్తారు. ఆయనకి డైరెక్షన్ చాలా బాగొచ్చు. అలాంటిది రామ్ చరణ్ గారితో సినిమా అంటే మామూలుగా ఉండదు అనమాట. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కిద్దో. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పి చాలా బలంగా వినబడుతుంది అనమాట. చూద్దాం మరి ఏం జరిగిద్దో.